Hi children, take the turn book everyone. Now open the page numbers 57. Page number 57. So fifth Roman ఏముంది చూడండి అమ్మా, వర్డ్ ప్రాబ్లమ్స్. అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా వర్డ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందామని. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేది చూద్దాం, ఓకేనా. దేర్ వే 23 crows on a tree. సో ఒక చెట్టు మీద 23 crows ఉన్నాయండి. క్రోస్ అంటే ఏంటన్నా, సో మనందరికీ తెలుసు కదా. సో డైలీ మనం మన లైఫ్లో చూస్తూ ఉంటాం. క్రోస్ అంటే ఏంటి, కాకులు తెలుసు కదా, బ్లాక్ కలర్లో ఉంటాయి అవి, ఓకే. నెక్స్ట్ అనదర్ 34 crows came and sat down on a tree. ఏమంటున్నదంటే సో అనదర్ 34, సో ఇంకో 34 కాకులు ఆ చెట్టు మీద వాలి అంట వచ్చి. సో దాన్ని ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ మెనీ క్రోస్ ఆర్ దేర్ ఆన్ ఏ ట్రీ. సో టోటల్గా ట్రీ మీద ఎన్ని క్రోస్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, సీ ద బోర్డ్ ఎవరీవన్, లెట్స్ సీ ద బోర్డ్. చూడండి అన్న, నెంబర్ ఆఫ్ క్రోస్ ఆన్ ఏ ట్రీ. సో టోటల్ ఎన్ని ఉన్నాయన్నమాట, ఎంతమంది ఎన్ని ఉన్నాయి ఒక ట్రీ మీద, 23 క్రోస్ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ క్రోస్ కేమ్ అండ్ సాట్ డౌన్. సో ఇంకో 34 క్రోస్ అనేవి అది ట్రీ మీద వచ్చి వాలే. నెక్స్ట్ ఏమంటున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఈ క్రోస్. సో ఇవన్నీ కలిపి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి టోటల్ ఎంత, 23 ప్లస్ 34. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎడిషన్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో 23 క్రోస్కి ప్లస్ 34 క్రోస్ని యాడ్ చేస్తున్నాం. అంటే చూడన్నా, 3 + 4 7, 2 + 3 5. సో ఆన్సర్ ఎంత నాన్న, 57. సో టోటల్ క్రోస్ వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి, 57. ఓకే, సో టోటల్ ఆన్సర్ ఎంత, 57. ఓకే, సీదా అనదర్ ప్రాబ్లం. There are 35 goldfishes and 42 angel fishes in a pound. సో 1 pound లో నాన్న 32 ఏమో. సో చూడండి నాన్న, అక్కడ ఏమంటున్నాడు, 35 గోల్డ్ ఫిషెస్ పాండ్ అంటే ఒక దాంట్లో 35 ఉన్నాయంట. సో అందులోనే ఏంజల్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి, 42 ఉన్నాయి. సో వాటిని ఏం చేయమంటున్నాడు, హౌ మెనీ ఫిషెస్ ఆర్ దేర్ ఇన్ ఏ పాండ్. సో టోటల్గా పాండ్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో అంటే 35 + 42. సో మనం ఆన్సర్ ఎలా కనిపెట్టాలి, సో 35 ఫిషెస్కి ప్లస్ 42 ఫిషెస్ని యాడ్ చేస్తాం. 5 + 2 7, 3 + 4 7. సో ఆన్సర్ ఎంత నాన్న, 77. ఆన్సర్ ఎంత, 77. ఓకేనా. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సో మీరు హౌస్ దగ్గర ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఆన్ ద పేజ్ నెంబర్ 58. పేజ్ నెంబర్ 58 ఏమంటున్నాడు, ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్స్. సో దేర్ ఆర్ 3 ప్రాపర్టీస్ ఆఫ్ ఈ ఎడిషన్స్. హౌ మెనీ ప్రాపర్టీస్, 3. హౌ మెనీ, 3 ప్రాపర్టీస్. సో 3 ప్రాపర్టీస్ అంట. ఎన్ని ఉన్నాయవి, మొత్తం 3 ఉన్నాయని చెప్తున్నాడు. సో ఏంటవి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటమ్మా, ఫస్ట్ వన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, సెకండ్ వన్ ఏంటి, అసోసియేటివ్. ఓకే, థర్డ్ వన్ addition of 0. సో 3 ప్రాపర్టీస్. ఏమేం ప్రాపర్టీస్ అవి, ఫస్ట్ వన్ వచ్చేసరికి కమ్యూటేటివ్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ అసోసియేటెడ్ ప్రాపర్టీ, థర్డ్ వన్ ఎడిషన్ ఆఫ్ 0. సో ఫస్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఏమి ఇచ్చాడు అక్కడ మనకి చూడండి, the numbers can be added in any order. So for example ఇప్పుడు మనకి 4 + 2. సో ఆన్సర్ 6 కదమ్మా, 4 + 2 ఎంత, ఆన్సర్ 6. సో ఈ నెంబర్కి అనదర్ నెంబర్ని యాడ్ చేసామనుకోండి, చూడండి
ఇవి 2 నెంబర్స్ కదా, ఈ 2 నెంబర్స్కి ఇంకో నెంబర్ని యాడ్ చేస్తూ రాస్తే కనుక అక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాడు. చిల్డ్రన్ సీ ద బోర్డ్ చూడండి అన్న. సో 2 4 + 2 వచ్చేసరికి 6 అయింది. సో 1 నెంబర్ని ఇంకో 2 నెంబర్స్ని యాడ్ చేసాం. సో ఇక్కడ ఏం జరిగింది, మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం, a + b b + c ఈ ఫార్ములాని యూజ్ చేసాం. సో ఇదే నెంబర్ని ఇంకెలా రాస్తాం చూడండి, 2 + 2 + 4. సో అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా రాసినా అదే ఆన్సర్ వస్తుంది, సో ఇలా రైట్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న, అసోసియేట్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్. సో ఏమంటాడు, 3 నెంబర్స్ క్యాన్ బి యాడెడ్ బై గ్రూపింగ్ ఎనీ 2 అండ్ దెన్ ఎడిటింగ్ సమ్ టు ద థర్డ్ నెంబర్. సో ఏం లేదు నాన్న, ఇక్కడికి వచ్చేసరికి మనకి 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 4 + 2 ఓకే +1. ఈ 3 నెంబర్స్ని, ఈ 2 నెంబర్స్ని 1 గ్రూప్ కింద రైట్ చేస్తాం, 1 గ్రూప్. సో ఈ సింగిల్ నెంబర్ని అనదర్ గ్రూప్ కింద కౌంట్ చేస్తాం. ఓకే, సో ఇలా కౌంట్ చేసినప్పుడు ఏం జరిగింది, 4 + 2 = 6. సో ఈ నెంబర్కి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ 7. అవునా? సో ఇది ఒక గ్రూప్ కింద, దీని గ్రూప్ కింద కౌంట్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అన్న, addition of 0. So 0 added to any number gives the number itself. For example చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే 0 నెంబర్. సో మనం ఏ నెంబర్కి అయితే 0 యాడ్ చేస్తామో సో మళ్ళీ ఆన్సర్ ఏమవుతుంది, ఏ నెంబర్ అయితే మనం ఆన్సర్ క్వశ్చన్ చేసామో అదే నెంబర్ మనకు ఆన్సర్లో కనిపిస్తుంది తప్ప ఆ 0 యాడ్ చేయడం వల్ల 0 వల్ల మనకు ఇంకో నెంబర్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, 625 + 0. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 625. ఈ 0 అనేది యాడ్ అవడం వల్ల ఏమైనా మనకి ఓ నెంబర్ అనేది పెరిగింది అక్కడ లేదు కదా. సో అలా 0 అనే దానికి వాల్యూ ఏమీ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్న, పేజ్ నెంబర్ 59లో ఎక్సర్సైజ్ 2. రైట్ C ఫర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ A ఫర్ అసోసియేట్ ప్రాపర్టీ ఫ్రమ్ ద చాయిస్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి చూడండి నాన్న, మ్యాచింగ్స్ లా ఇచ్చాడు కదా, సమ్ నెంబర్స్ ఇచ్చి వాటికి 1 సర్కిల్ కింద వైట్గా పెట్టాడు. సో దాంట్లో ఏది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేట్ ప్రాపర్టీ దేనికి సంబంధించింది అనేది అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, ఇక్కడ మనకి ఫస్ట్ A1లో చూడండి 6 + 3 + 1 = సో ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా 6 + 3 + 1. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 6కి 3 కలిపితే ఎంత, 9, 9కి 1 కలిపితే 10. ఓకేనా? ఇదే నెంబర్ని వేరే రకంగా కూడా రాయొచ్చు. చూడండి ఎలా, ఇది ఒక ఆర్డర్లో వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక ఆర్డర్లో రాస్తాం 1 + 3 + 6. అంటే ఇక్కడ చూడండి A + B + C అనే ఫార్ములా అక్కడ యూజ్ చేసాం కదా. సో అదే ఫార్ములాని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని మళ్ళీ రివర్స్ ఎలా రాస్తాం, C + B + A. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆర్ అసోసియేట్ ప్రాపర్టీ ఏది అనేది కనుక్కుంటాం. ఓకేనా? సో అదొకసారి మీరు హౌస్ దగ్గర ట్రై చేయండి అన్న. నెక్స్ట్ చూడండి, యూజింగ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ ఉన్న ఈ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి నాన్న, చూడండి మనకి పెన్సిల్స్ లా ఉన్నాయి కదా. సో వాటిలో సమ్ నెంబరింగ్ అనేది ఇచ్చాడు. సో దాంట్లో ఏం చేయమంటున్నాడు, ఎడిషన్ చేయమంటున్నాడు. అక్కడ ఉన్న నెంబర్కి ఇంకో నెంబర్ ఏదైతే మిస్ అయిందో దాన్ని వాడు యాడ్ చేయమంటున్నాడు. సో అది ఎలాగేంటి అనేది బోర్డ్ వైపు చూడండి అన్న ఒకసారి. సీ ద బోర్డ్ ఎవ్రీవన్. నెక్స్ట్ చూడండి అన్న, 19 + 7 = 7 + so on. సో ఇది కదా నాన్న ఫస్ట్ వన్. మనకి దీన్ని ఎలా కౌంట్ చేస్తాం చూడండి, 19 + 7. సో ఆల్రెడీ ఇదే నెంబర్ ఇక్కడ ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో 19 అనేది ఇక్కడ ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో ఒకసారి మీరు బోర్డ్ వైపు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఫార్ములా కనిపిస్తుంది, A + B అనే ఫార్ములా కనిపిస్తుంది. సో ఏం చేసాం, ఇది A + B. ఓకేనా? సో ఆల్రెడీ B ని మెన్షన్ చేశాడు.
సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏని ఇక్కడ రైట్ చేస్తున్నాం. సో ఈక్వల్ టు అంటే ఈ నెంబర్ ఇటువైపు ఉన్నా, సో ఈక్వల్ కి ఆపోజిట్ ఇటువైపు ఉన్న నెంబర్ రెండు వీటికి ఆన్సర్స్ ఒకటే రావాలి, ఎందుకంటే ఈక్వల్ టు యూజ్ చేసాం కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసాం, a ప్లస్ b అనే ఫార్ములాని యూజ్ చేసాం, b ప్లస్ a అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. దాన్ని మళ్ళీ రివర్స్ లో రాస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి అన్న, సెకండ్ వన్ 13 ప్లస్ ఈక్వల్ టు 10 ప్లస్ 30 సారీ అలా ఇచ్చాడు. సో ఇక్కడ కూడా a ప్లస్ b అనే ఫార్ములాని యూజ్ చేస్తాం, a ప్లస్ b. సో a ని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇప్పుడు b ఏంటి 10. ఓకే, b ఏంటన్నా 10. సో ఇదే ఫార్ములాని రివర్స్ లో రాస్తే b ప్లస్ a. సో b ప్లస్ లో ఏముంది 10 ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో మనం ఇప్పుడు ఏం రాయాలి, a ప్లేస్ లో ఉన్న నెంబర్ ని రాయాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి 30. క్లియర్. ఓకేనా. థర్డ్ వన్ చూడండి అన్న, థర్డ్ వన్ వచ్చి ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ 15. సో ప్లస్ 15. సో మనం ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం, a ప్లస్ b ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ b ఇచ్చేసాడు కదా నాన్న, b నెంబర్ 3. సో మనకి a ఏంటి ఆన్సర్ 15. ఓకే. సో అదే నెంబర్ ని రివర్స్ లో రాస్తున్నాం, b ప్లస్ a. అంటే ఇక్కడ మనకి ఏం ఆన్సర్ ఇచ్చాడు, ఏ ఆన్సర్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం రాయాలి 3. ఓకే, 15 ప్లస్ 3 ఈక్వల్ టు 3 ప్లస్ 15. ఇలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది, ఇలా కౌంట్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. చూడండి అన్న, టర్న్ ద పేజ్. ఇంకా 1 ఉంది కదా అన్న, 1 మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 60, పేజీ నెంబర్ 60. సో ఇక్కడ ఏం జరిగిందన్న, సో ఇక్కడ డిఫరెంట్ అన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆర్డర్ లో చేసాం. సెకండ్ వన్ ఏంటి, అసోసియేట్ ప్రాపర్టీలో చేస్తున్నాం. సో మీరు ఇది అబ్జర్వ్ చేయండి అన్న, 18 ప్లస్ ఈక్వల్ టు ప్లస్ 32 47. సో ఇక్కడ మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం, a ప్లస్ b ప్లస్ c. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఇది ఎలా రైట్ చేస్తాం, సో 2 నెంబర్స్ ని 1 గ్రూప్ లో తీసుకుంటాం. సో అనదర్ 1 ని 1 గ్రూప్ లో తీసుకుంటాం, సెకండ్ గ్రూప్ లో తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తాం. సో అది ఎలా చేస్తున్నాం చూడండి, ఇక్కడ మనకి 32 ప్లస్ 47 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఇచ్చాడు, b ప్లస్ c ఇచ్చేసాడు, 32 and 47. సో మనకి ఇంకా ఏం రావాలి, a రావాలి. సో a లో ఉన్న నెంబర్ ఎంత 18. సో మనకి ఇక్కడ 18 వస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ 3 ప్రాపర్టీస్ వచ్చాయా, 3 నెంబర్స్ వచ్చాయా, a ప్లస్ b ప్లస్ c. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ a ఇచ్చేసాడు కాబట్టి b ని c ని రైట్ చేయాలి. అంటే 32 and 47. ఇస్ ఇట్ క్లియర్. సో ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ అనేవి చేయాలి. ఓకేనా. చూడండి అమ్మా, రిమైనింగ్ 4 మీరు హౌస్ దగ్గర ఒకసారి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేసి అడగండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి అన్న, సర్కిల్ ద ఎడిషన్ ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ లార్జ్. ఏమీ లేదు నాన్న. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ కి ఇక్కడున్న ఈ నెంబర్స్ లో ఏది ఈక్వల్ గా ఉందని అడుగుతున్నాడు. ఆ నెంబర్ నే సర్కిల్ చేయమంటున్నాడు. సో మనం అక్కడ ఏం చేస్తున్నాం, సీ ద బోర్డ్ ఎవరీవన్. సో మీరు ఎవరైనా ఆన్సర్ చేయగలరమ్మా. సో ఎనీబడి ఆన్సర్ మీ. సో మీరు ఎవరైనా నాకు చెప్పగలరా దాని ఆన్సర్ ఏంటో. సో చూడండి అన్న, 20 చూడండి 2 ప్లస్ 7. సో ఇది వాడు ఇచ్చిన నెంబర్ నాన్న. సో ఇక్కడున్న ఈ నెంబర్స్ లో ఏది మ్యాచ్ అయింది అని అడుగుతున్నాడు. ఏది మ్యాచ్ అయింది, సో ఇదే ఆర్డర్ లో మనకి 7 ప్లస్ 2 అనేది ఉంది. సో ఇది మ్యాచ్ అయింది. ఓకే, అక్కడ ఏం చేసాం, దాన్ని మనం సర్కిల్ చేసాం. సెకండ్ వన్ ఏంటి, 4 ప్లస్ 8. సో ఈ నెంబర్ కి ఇప్పుడున్న నెంబర్స్ లో ఏది మ్యాచ్ అయింది చూడండి, 4 ప్లస్ 8 కి ఏ నెంబర్ అనేది మ్యాచ్ అయింది, 8 ప్లస్ 4. చూడండి 8 ప్లస్ 4 అనేది మ్యాచ్ అయింది. 4 ప్లస్ 8 అన్నా ఒకటే ఆన్సర్ వస్తుంది, 8 ప్లస్ 4 అయినా ఈక్వల్ ఆన్సరే వస్తుంది. సో దీన్ని సర్కిల్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్. సో అలా ఇప్పుడున్న ఈ నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే దీంతో మ్యాచ్ అయ్యి ఈక్వల్ గా ఉందో ఆ నెంబర్ కి సర్కిల్ చేయండి. ఓకేనా.
నెక్స్ట్ చూడండి అన్న, టు యాడ్ నెంబర్స్ యూజింగ్ ఇన్ ఏ నెంబర్ లైన్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ ని యూజింగ్ ఇన్ ఏ నెంబర్ లైన్, నెంబర్ లైన్స్ ని యూజ్ చేయమంటాడు. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మీరు అందరూ ట్రై చేశారు ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అయి ఉంటారు మీరు. సో ఇప్పుడు దీన్ని చేయగానే మీకు ఒక ఐడియా రావాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, లెట్ us యూజ్ ఏ నెంబర్ లైన్ టు యాడ్ ద 3 నెంబర్స్. 3 నెంబర్స్ ఇచ్చాడు అన్న. ఆ 3 నెంబర్స్ ఏంటి, 5 + 4 + 5 + 3 + 4. సో ఇది వాడు ఇచ్చిన నెంబర్. ఆ నెంబర్ ఏం చేయమంటాడు, నెంబర్ లైన్ చేయమంటున్నాడు. అంటే వన్ ఆర్డర్ లో వన్ లైన్ తీసుకొని 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 or 16 and etc. ఓకే, ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి కదా స్కేల్ మీద, పెద్ద స్కేల్ అయితే ఇంకా లాంగ్ స్కేల్ మీద కూడా చాలా నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు 5 + 3 + 4. సో ఇక్కడ మనం నెంబర్ లైన్ అనేది చేస్తున్నాం. ఆ నెంబర్ లైన్ అనేది ఎలా కౌంట్ చేస్తున్నాం చూడండి నాన్న. నెంబర్ లైన్ అనేది మనం ఎలా కౌంట్ చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. +4. సో ఇది మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు కౌంట్ చేయండి. ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 నెంబర్స్. 1 2 3 4 5. సో 0 to 5 నెంబర్స్ ని కౌంట్ చేసాం. సో క్లియర్. నెక్స్ట్ చూడండి అన్న, 3 నెంబర్స్ ఓన్లీ. 1 2 3. సో 3 నెంబర్స్ ని కౌంట్ చేసాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 4 నెంబర్స్ అంటే 1 2 3 4. సో 4 నెంబర్స్ ని యాడ్ చేసాం. ఇక్కడ మనకి ఏం జరిగింది, ఎడిషన్. యాడ్ అంటే ఏంటన్నా, ఎడిషన్ చేస్తాం. 5 + 3 + 4 = 12. ఆన్సర్ ఎంతమ్మా, 12. సో 5 కి 3 కలిపితే 8, 8 కి 4 కలిపితే 12. సో ఆన్సర్ ఎంత, 12. సెకండ్ వన్ చూడండి అన్న, సెకండ్ వన్ ఎక్సర్సైజ్ 3. ఎక్సర్సైజ్ 3 లో కూడా సేమ్ అవే నెంబర్స్. 4 + 7 + 8 సేమ్. చూడండి అన్న, వన్ లైన్ డ్రా చేయండి అండ్ కౌంట్ చేయండి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 or 16. ఓకే, సో ఇది క్లియర్. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 4 + 7 + 8 అంటే 4 నెంబర్స్. 1 2 3 4. సో 4 ని కౌంట్ చేసాం. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనకి, 4 వచ్చింది. నెక్స్ట్ 7 1 2 3 4 5 6 7. సో మనకి ఇక్కడ నుంచి 11 దగ్గరికి వచ్చేసరికి 7 నెంబర్స్ వచ్చినాయి. ఓకే, 7 is coming. సో నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి అన్న, 8 ఒకటి మిగిలిపోయింది కదా, కౌంట్ చేస్తున్నాం చూడండి. 1 2 3 4 17 18 19 20 21. ఓకే, ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో 11 to 18 దగ్గరికి వచ్చేసరికి మనకి 8 నెంబర్స్ అనేవి వచ్చాయి. సో కౌంట్ చేస్తున్నాం చూడండి. 1 2 3 4 5 6 7 8 19 అమ్మ. సో 19 దగ్గరికి వచ్చేసరికి మనకి 8 వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి 8 మాట. ఓకే, ఇక్కడ మనకి ఓవరాల్ నెంబర్ ఏదైతే ఇచ్చాడో నెంబరింగ్ అనేది వస్తుందా చూడండి. 4 + 7 4 + 7 + 8. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 19. ఓకే, 4 కి 7 యాడ్ చేస్తే 11. 11 + 8 = 19. ఇస్ క్లియర్. సో ఇలా ఈ నెంబర్లు అనేవి మీరు చేయాలి. లాస్ట్ సెకండ్ రోమన్ చూడండి అన్న, రైట్ ద ఎడిషన్ స్టేట్మెంట్ అండ్ యూజ్ ద నెంబర్ లైన్ టు యాడ్. సో ఇక్కడ మనకి 15, 5 అని ఇచ్చాడు. అక్కడ ఏం చేయమంటున్నాడు, ఎడిషన్ స్టేట్మెంట్ చేయమంటున్నాడు. అంటే మనం నెంబర్స్ కి ఎడిషన్ అంటే 15 + 4 = 19 అలా ఎడిషన్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఓకేనా, అది ఎలా చేయాలి అనేది ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ ద బోర్డ్ ఎవ్రీవన్. సో see the board.
ఓకే చూడండి అన్న 15,4 వాడు ఇచ్చిన నెంబర్ అది. సో అక్కడ ఏం చేయమంటున్నాడు, ఎడిషన్ స్టేట్మెంట్ చేయమంటున్నాడు. అంటే డ్రా ద వన్ లైన్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 or 18. ఓకే సో ఫస్ట్ ఏమన్నాడు 15,4 అంటే మనం ఇక్కడ ఏం చేయాలి 15 + 4 = 19. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం ఎడిషన్ స్టేట్మెంట్ అనేది రాసాం. ఓకే ఎడిషన్ స్టేట్మెంట్ అనేది రాసాం. ఓకే అంటే ఇప్పుడు ఏం చేయాలి 15 నెంబర్స్ ని కౌంట్ చేసి వన్ లైన్ ని గీయాలి. ఒక చూడండి ఎలా గీస్తున్నాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇక్కడికి ఒక నెంబర్ అనేది వచ్చింది, మనకి 15 నెంబర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి 15 నెంబర్ ని ఇలా గీయాలి 15. ఓకే నెక్స్ట్ ఏమంటున్నాడు +4 నెంబర్స్ యాడ్ చేయమంటున్నాడు. అంటే 1 2 3 4 19 ఇది లాస్ట్ 19. ఓకే సో 1 2 3 4 అంటే 4 నెంబర్స్ యాడ్ చేసాం. సో ఏం జరిగింది అక్కడ ఎడిషన్ స్టేట్మెంట్ అనేది మనం చేసాం. సో 15 + 4 = 19. సో ఎడిషన్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా నెక్స్ట్ చూడండి అన్న 6, 7, 9. సో నెక్స్ట్ ఇది కూడా అలాగే చేయాలి. ఓకేనా డూ ఎట్ హోమ్. ఓకే నెక్స్ట్ టర్న్ ద పేజ్. చూడండి పేజ్ నెంబర్ 62లో కూడా అవే నెంబర్స్ ఉన్నాయి 11 6 4. సో వాటిని కూడా ఎడిషన్ స్టేట్మెంట్ చేయమంటున్నాడు. ఇవన్నీ మీరు ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకేనా సో మీరు దీన్ని కేర్ఫుల్గా ఒకసారి అబ్జర్వ్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ స్లైడ్ ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇది ఎడిషన్స్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా చిల్డ్రన్ థ్యాంక్ యూ.